రైతు బడి పేరుతోటి వేల మంది రైతుల్ని మనం రోజు కలిసి వాళ్ళ అనుభవాలని వివరిస్తున్నాం. ఆ క్రమంలో వాళ్ళు వాడుతున్న కొత్త కొత్త మెషిన్స్ గానీ, కొత్త యంత్ర పరికరాలు ఏముంటే వాటిని గూడా మనం పరిచయం జేస్తున్నాం. కొత్త విధానాలు అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం తీసుకున్న రైతులు, లేదా కష్టం తగ్గించుకునే మార్గాల్ని వెతుక్కొని వాళ్ళకు సొంతంగా వాళ్ళు తయారు చేసుకున్న చిన్న చిన్న పరికరాలు ఏవైనా ఉంటే. కానీ ఇలాంటి విషయాలు అందరికీ చేరాలి అనంటే ఇంటర్నెట్ వాడలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే స్మార్ట్ ఫోన్‌లో చూడలేని వాళ్ళు పల్లెల్లో వ్యవసాయం చేసే అందరికీ కూడా అందుతుంది అనంటే అది సాధ్యం కాదు. ఎక్కువ మందికి అందుతున్నా ఇంకా కొంతమంది దానికి దూరంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అదే విధంగా ఈ వీడియోల రూపంలో ఈ సమాచారాన్ని చూసిన వాళ్ళు, ఒక వస్తువును చూసిన వాళ్ళు దాన్ని ప్రత్యక్షంగా చూస్తే కానీ దాన్ని నిర్ధారించుకోలేరు. అంటే ఇది మనకి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది. దాన్ని ఒక ఫిజికల్‌గా పట్టుకున్నప్పుడు, టచ్ చేసినప్పుడు లేదా కళ్ళతో చూసినప్పుడు కలిగే ఫీల్ కంటే ఈ వీడియోలో చూసినప్పుడు కలిగేది వేరుగా ఉంటుంది. సో, ఇవన్నీ మనం చూపిస్తున్నవన్నీ ఒక చోటుకు తీసుకొచ్చి, ఒకేసారి ఎక్కువ మందికి చూపించే ప్రయత్నం చేస్తే, వాళ్ళకి తెలియని విషయాలు వాళ్ళకి చూపించినట్టు అవుతుంది. అందులో వాళ్ళకి ఏవైనా ఉపయోగపడేవి ఉంటే వాళ్ళు తర్వాత వాళ్ళు చేస్తున్న పంటల సాగులో వాటిని ఉపయోగించుకోవచ్చు. అది విత్తనమే కావచ్చు, ఎరువు కావచ్చు, పరికరం కావచ్చు, చిన్న చిన్న టూల్స్ కావచ్చు, పెద్ద పెద్ద యంత్రాలు కావచ్చు, లేదా కొత్త పద్ధతులు కావచ్చు. ఇప్పుడు హైదరాబాద్‌లో చేయబోతున్న అగ్రి షోలో అనేక రకాల మోడల్స్ వ్యవసాయంలో ఓఎన్‌బి అని కొంతమంది అంటున్నారు. ప్రకృతి వ్యవసాయం అంటున్నారు. ఐదంచెల వ్యవసాయం అంటున్నారు. లేదంటే ఎస్ఆర్‌టి మెథడ్ సగుణ రీజనరేటివ్ అంటున్నారు. రకరకాల పద్ధతుల్లో ఎవరికి వాళ్ళుగా రసాయనాలు తగ్గిస్తూ ప్రకృతి వ్యవసాయం చేసే క్రమంలో ప్రోత్సహించే వాళ్ళు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్కరు వస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా పిలిచి మీ మోడల్ ఏంటో ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేయండి అని కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. సో, ఇవన్నీ ఒక చోట పెడితే ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. అదే విధంగా అంటే రసాయనిక వ్యవసాయం చేసే రైతులైనా, ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళైనా, రావచ్చు. పశు పోషకులైనా ఎవరైనా ఎవరైనా రావచ్చు. ఉపయోగపెట్టుకునేలాగా మీ హ్మ్. అగ్రి షోని అన్ని తీర్చిదిద్దుతున్నారు. అన్ని రకాలుగా సార్. అంటే ఓకే. మేము వ్యవసాయం బాగుండాలి, రైతులు బాగుండాలి, రైతులకొస్తున్న లాభం పెరగాలి, రైతులకు ఎదురవుతున్న కష్టం కొంచెమైనా తగ్గాలి అనేదే మా ప్రయత్నం. సో, ఆ ప్రయత్నంలో భాగంగా అన్ని అంశాలను అక్కడ పొందుపరుస్తున్నాం. అదే అందులో యాంత్రీకరణ చాలా ముఖ్యమైన విషయం గాబట్టి, యాంత్రీకరణ చాలా యాంత్రీకరణ మీద దృష్టి పెట్టి అవును. ఈ అగ్రి షో ప్రధానంగా ప్రధానంగా చేస్తున్నారు. యాంత్రీకరణ అనేది చాలా హ్మ్. ప్రధానమైనది సార్. ఎందుకంటే వ్యవసాయం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో ప్రధానమైన సమస్యల్లో ఒకటి ఏంటి అంటే కూలీల కొరత అనేది గూడా. మిషనరీ లేకపోతే వ్యవసాయం మీరు చేసే రైతులు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలని కొంచెం విస్తృతంగా తిరిగి రైతులతో మాట్లాడుతూ అవును. వాళ్ళతో వీడియోలు చేస్తున్నారు గదా! ఏ పంటల్లో ఎక్కువ ఇబ్బందిగా ఉంది? లేతే ఏ ఏరియాల్లో ఎక్కువ మిషనరీకి సంబంధించిన అభివృద్ధి జరగలేదు? అలాంటి విషయాలేమన్నా మీరు మీ అంటే పరిశీలనలో తెలిసిన విషయాలేంటి చెప్పండి? ప్రత్యేకంగా ఒక్క ప్రాంతంలో ఇది జరగలేదు, ఇది జరిగింది అని చెప్పడానికి లేదు గానీ సార్, ఓకే. అన్ని ప్రాంతాల్లో ఆదర్శ రైతులున్నారు. అన్ని ప్రాంతాల్లో టెక్నాలజీని త్వరగా తెచ్చుకుంటున్న వాళ్ళున్నారు. అదే సమయంలో అసలు ఆ టెక్నాలజీకి దూరంగా పాతగానే ఉంటూ ఇంకా మాకిది చేస్తున్నదే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కేవలం వాళ్ళు ఎందుకు దాన్ని అడాప్ట్ చేసుకోవట్లేరు అనంటే, వాళ్ళకి శక్తి లేకనో ఇంకోటో కాదు గానీ, ఈ పంట నుంచి ఇంకో పంటకు మారితే దానికి మార్కెటింగ్ సౌకర్యం ఎక్కడ ఉందో తెలీదు. ఇప్పుడు వరి ఎక్కువ మంది సాగు చేస్తుంటారు. వరి ఎందుకే సాగు చేస్తున్నారు? మీరు వేరే దాంట్లోకి వెళ్ళొచ్చు గదా! అంటే, దాంట్లో ఉండే కష్ట నష్టాల్ని మేము అనుభవించలేము. దాన్ని భరించే శక్తి లేదు. ముఖ్యంగా 10,000 తెలంగాణలో వరి బాగా గత 5 ఏళ్లలో అంటే నీటి సదుపాయం రావడంతో బాగా పెరిగింది. కానీ ఖచ్చితంగా అనివార్యంగా వాళ్ళు సస్టైన్ అవ్వాలంటే వరి నుంచి వేరే పంటలకు మళ్ళాలి. మళ్ళాలి. మళ్ళకపోతే అవును. ముందు ముందు వ్యవసాయం ఇంకా చాలా కష్టతరం కష్టం అవుతుంది. అయిపోతది. ఇప్పుడు కూరగాయల సాగులో కాస్త లాభాలు వరితో పోల్చినప్పుడు అధికంగానే ఉంటాయి. ఓకే. కానీ కొన్ని సందర్భాల్లో మార్కెట్ ధరలు వాళ్ళని సాగు చేసే వాళ్ళని భయపెడుతూ ఉంటాయి. టమాటా సాగు తీసుకుంటే ఓసారి మనం అవునవును. నేలన పడబోయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడో ఒకసారి మంచి ధరలొస్తుంటాయి. అంటే ఆ రిస్క్‌ని బేర్ చేయలేక కూడా సరే ఇప్పుడు ఏదో ఒకటే కూరగాయ పంటేసినా గూడా ప్రమాదం గదా! అవును. అట్లాగే అనేక రకాల కూరగాయలు వేసి బాగా చేస్తున్న రైతులు మీ వీడియోలో ఉన్న కొంతమంది ఉ కనపడతారు గదా! ఉన్నారు. అది సస్టైనబుల్ అనంటారా? రైతుకు ఉపయోగమేనా? ఎక్కువ కొన్ని రకాల రకాలు కలిపి. కూరగాయలు వేసి చేసేవాళ్ళు సస్టైన్ అవుతారు గానీ సార్, హ్మ్. కాకపోతే మన దగ్గర ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలామంది చిన్న చిన్న రైతులు ఎక్కువ మంది ఉంటారు. అంటే 2 ఎకరాలు, 3 ఎకరాలు. ఓకే. వాళ్ళు చేసుకోవచ్చు. కానీ కొంచెం పెద్దగా ఉన్నవాళ్ళు ఎక్కువ మొత్తంలో వేస్తే అది గూడా ఒక రకంగా మార్కెట్‌లోకి టన్నుల కొద్దీ పంటను తీసుకురావాల్సిందే. హ్మ్. 2 ఎకరాల్లో ఒకే పంట వేశారనుకోండి, టన్నుల్లోనే దిగుబడొస్తుంది మెల్లమెల్లగా. సో, దాన్ని ఒకేసారి తీసుకురావాలంటే మార్కెట్ రేట్లు పడిపోయాయనుకోండి, ఇబ్బందికరమైన పరిస్థితులుంటున్నాయి. చిన్నగా చేసే రైతులకేమో 2 ఎకరాల్లో కూరగాయలు 4, 5 రకాలు వేసుకుంటే రోజువారీ పనులుంటాయి. కానీ మనుషులు దొరకని సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. కోతుల సమస్యలు కొంతమందిని కోతుల వేధిస్తుంటాయి. సమస్య. సో, ఇలాంటి సమస్యల్ని అధిగమించలేక గూడా వాళ్ళు ఈ వరి అయితే ఏ రిస్కు లేదు. హ్మ్. ఈ మినిమమ్ గ్యారంటీ ఉంది. సో, ఇంతటితో సంతృప్తి పడదాం.
ఇదే చేద్దామన్న ఒక దాంట్లోకి వెళ్ళిపోయే వాళ్ళు తప్పని పరిస్థితుల్లో అట్లాంటివి చేయాల్సిన పరిస్థితి కూడా నెలకొని ఉంది. మనం గణాంకాల జోలికి వెళ్ళకపోయినా తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ చూసుకుంటే కూరగాయలు చాలా ఇతర రాష్ట్రాల నుంచి రావడము, అవును. పండ్లు కూడా చాలా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి రావడం అవుతుంది. వరి మీదే కాన్సంట్రేట్ చేయడం వల్ల అసలు ఈ కోతుల సమస్య వీటి వల్ల మీరు ఇప్పుడు మనం అనుకున్నట్టే. దానికి ఏంటి పరిష్కారం అని మీరు అనుకుంటారు? మీరు రైతులతో తిరుగుతూ ఉంటారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మీకు తెలుసుంటుంది. మీరు జర్నలిస్ట్‌గా ఉన్నారు. అంత అవగాహన ఉంది కాబట్టి. ఈ సమస్యలు కూలీల సమస్యకి, కోతుల యాంత్రీకరణ. సమస్యకి, అడవి పందుల సమస్యకి ఏమిటి పరిష్కారం ఉందా అసలు? కూలీల సమస్యకి ప్రధానంగా యాంత్రీకరణ ఎంతో కొంత. ఇప్పుడు వరి కోతలు ఒకప్పుడు చేతులతో కోసేవాళ్ళం, కుప్పలు కొట్టేవాళ్ళం, ధాన్యం నూర్పిడి అదే వరి చేసుకునేవాళ్ళం. పంటలో యాంత్రీకరణ బానే కొంత జరిగింది. పంట జరిగింది. వైస్‌గా సో, చూడాలి ఇట్లా యాంత్రీకరణ నాట్లు అన్నది. వేసే యంత్రాలు కూడా ఇప్పుడిప్పుడే మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తున్నాయి. సో, అవును. ఇంకా అవి కొంచెం ఇంకా ఎక్కువ సక్సెస్ కావాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మందికి అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. ఓకే. వరి ధాన్యం ఆరబెట్టడం కూడా చాలా పెద్ద ప్రధానమైన పని. ఇప్పుడు అలాంటి వరిని ఆరబెట్టే, వడ్లను ఆరబెట్టే యంత్రాలు కూడా ట్రాక్టర్ ఆపరేటెడ్ యంత్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. సో, అలాంటివన్నీ కూడా మనం ఈ అగ్రిషోలలో పెడుతున్నాం. సో, ఇట్లాంటివి ఇంకా చాలా రావాల్సిన అవసరం ఉంది. వస్తున్నాయి కూడా. అదే సమయంలో చిన్న చిన్న రైతులు సొంతంగా వాడుకోవడానికి కావాల్సిన పరికరాల తయారీ సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళకు అంటే కిరాయికి అద్దెకు తెచ్చుకొని నడుపుకోవడానికి ఉపయోగపడే యంత్రాలే తప్పితే సొంతంగా భరించేంత రైతు సొంతంగా కొనుక్కొని వాడుకునేంత అవి కావు. కాబట్టి ఒక 2 ఎకరాలు 3 ఎకరాల రైతులు సొంతంగా తెచ్చుకొని చేసుకునేంత చిన్న చిన్న యంత్రాలు కూడా అందుబాటులోకి వచ్చినప్పుడు వ్యవసాయంలో ఇప్పుడు ఒక హార్వెస్టర్ యంత్రం అందరూ కలిపి కోసుకోవాలంటే ఒక ఎకరానికి 3,000 4,000 ఖర్చు వస్తుంది. అంటే వేరు వేరు ప్రాంతాల్లో డిమాండ్ని బట్టి. అదే చిన్న యంత్రాలు అందుబాటులోకి వస్తే 2-3 రైతులు కలిసి కోసుకోవడమా, లేదా ఒకే రైతు ఒక 4 ఎకరాల రైతు ఆయన తెచ్చుకొని పెట్టుకుంటే ఆయనకు ఆ ఖర్చు తగ్గే అవకాశం ఉండి, లేదా ఆయన అనుకున్న సమయానికి పంటను కోసుకోగలిగితే అప్పుడు అతను కొంత సస్టైన్ అవుతారు. కాబట్టి చిన్న చిన్న యంత్ర పరికరాలు కూడా ఇంకా చాలా వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం అయితే అవును. ఉంది. మన రైతులు కూడా 90% మంది చిన్న రైతులే కాబట్టి అవును. అందులో సగం పైగా కౌలు రైతులు ఉంటారు. అవును. ఖర్చు అధికంగా అయితా ఉంటే నష్టం కాబట్టి ఎక్కువ వస్తుంది. చిన్న పరికరాలు రావడమే, చిన్న యంత్రాలు రావడం చాలా ముఖ్యం. చాలా దాని మీద అవసరం. మీరు ఇప్పుడు ఈ అగ్రి షోలో కూడా దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాం చేస్తున్నారా? సార్. ఓకే. చేస్తున్నాము. అక్కడక్కడ కొంతమంది రైతులు వాళ్ళ అవసరాల్లోంచి పుట్టిన ఆలోచనలను పదును పెట్టి ఆవిష్కరిస్తున్నారు. సొంతంగా ఆవిష్కరించుకుంటుంటారు. అలాంటి వాళ్ళను ప్రత్యక్షంగా ఫోన్లు చేసి మరి వాళ్ళకు ఉమ్. వ్యాపారం చేసే ఆలోచన కూడా ఉండదు చాలా మందికి. అదే. ఆ వస్తువుని ఇంకా నలుగురికి తయారు చేసి ఇద్దామని. అదే వాళ్ళు ప్రాథమికంగా వ్యవసాయదారులు కాబట్టి ఇది వాళ్ళకి వ్యాపార ఆలోచనలు ఆవిష్కరణ రావు. ఉంటది. అంతవరకే అయినా ఉంటుంది. కూడా అలాంటి వాళ్ళని మీ వస్తువు ఇంకా 10 మందికి తెలియాలి అని చెప్పేసి ఇప్పుడు మనం రేపు జరగబోతున్న అగ్రి షోలో కూడా నల్గొండ జిల్లా కేతేపల్లి నుంచి ఒక రైతుని పిలిపిస్తున్నాం. ఆయన ట్రాక్టర్ సాయంతో వరి విత్తనాలు వేసుకుని డ్రమ్ సీడ్ని ట్రాక్టర్తో లాగడం ఎట్లా అనేది తయారు చేసుకున్నారు. మామూలుగా బురద పొలంలో ఒక రైతు పట్టుకొని లాగాలంటే చాలా కష్టమైన పని అది. అవును. అది ఒక రైతు చేత్తో లాగాలంటే ఒక రోజుకు 3-4 ఎకరాలు కూడా వేయలేని పరిస్థితి ఉంటుంది. ఉమ్. అదే ట్రాక్టర్తో అయితే అదే రైతు ఒక రోజులోనే 20 ఎకరాల వరకు కూడా వేసుకోవచ్చు. సో, అతను తయారు చేసుకున్నాడు, అమ్మడు. కానీ మీరు రండి, మీకు అవసరమైతే ఆ దారి ఖర్చులు మేము ఏదో ఒక రూపంలో ఇంకో పెద్ద పెద్ద కంపెనీ దగ్గర తీసుకునైనా మీకు సాయం చేస్తాం. మీరు వచ్చి అక్కడ ప్రదర్శనలో ఉండండి, 10 మందికి ఈ విషయం చెప్పండి. చెప్తే మిమ్మల్ని చూసి ఇంకొక 20 మందో 10 మందో ఆ మిషన్ తయారు చేసుకుంటే వాళ్ళ కష్టం కూడా తగ్గుతుంది. సో, అలాంటి వాళ్ళని కూడా మనం పిలిపించే ప్రయత్నం చేస్తున్నాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.